నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. ఇది మనం చాలాసార్లు అనుకున్నటువంటిదే. ఇక్కడ వివేకానందరెడ్డి గారి మీద హత్య మీదనే నిజంగా గనక ఆ చెల్లెళ్ళకి ఫీలింగ్ ఉంటే డిఫరెంటు. వాళ్ళిద్దరికీ ఉన్నది ఆస్తి వివాదం అని నేను చాలాసార్లు ప్రస్తావించా. ఇప్పటికీ అది బయటపడ్డారు. ఆలస్యంగానైనా సరే బయటపడింది షర్మిల. రాజశేఖర్ రెడ్డి తను చనిపోయే ముందే, తను చనిపోతానని భావించారో లేకపోతే ఏమైందో తెలియదు కానీ, ఆస్తిని 3 భాగాలుగా విభజించేసి రాశారు. ఆస్తులన్నింటినీ కూడా ఒక దాన్ని ఏమంటారు కంపెనీస్ టైప్లో పెట్టేసి షేర్ల వారీగా 33% టైప్లో ముగ్గురికి పనిచేశారు. తన భార్యకి, కుమార్తెకి, కొడుక్కి. ఇక ఎవరి వ్యాపారాలు వాళ్ళది. షర్మిల ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, అయినా తనకి పుట్టింటి నుంచి రావాల్సిన వాటా వచ్చేసింది. అట్లాగే మిగతా వ్యవహారాలు వాళ్ళకి సంబంధించినవి. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షిలో కూడా షర్మిలకి వాటా ఉంటుంది. ఆ వాటాల డబ్బులు అన్నటువంటిది ఎప్పుడు కావాలంటే షేర్లు అమ్ముకోవచ్చు, చేసుకోవచ్చు. అవి అలాగా ఉంటాయి ఓవరాల్గా వాటాలు అన్నటువంటి. కానీ తనేం కోరుకుంటోంది షర్మిల, జగన్ తన ఆస్తితో అంటే తనకొచ్చినటువంటి ఆస్తిలో వాటాతో తను పెట్టుబడులు పెట్టి వేరే వ్యాపారాలు చేసుకున్నాడు. అది పవర్ ప్లాంట్స్ పెట్టుకున్నాడు, ఇతర రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, రకరకాలైన బిజినెస్లు చేశాడు. దాంట్లో సంపాదించుకున్నాడు. ఆ సంపాదించిన దాన్ని తనకి వాటా కావాలని కోరుతోంది. ఏదైతే ఇప్పుడు తన సంస్థలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇవన్నీ ఏంటి, జగన్ ఆనాడు చేసుకున్నటువంటి వ్యాపారాలు, వాటిట్లో కూడా వాటా కావాలని కోరుతోంది. అది జగన్ నిరాకరించాడు అన్నటువంటిది అప్పట్లో వినబడ్డటువంటి మాట. అప్పటి నుంచినే ఆవిడ పగబట్టింది అన్నటువంటిది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ మొన్న షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో 80 కోట్ల రూపాయల చిల్లర జగన్ దగ్గర అప్పు తీసుకున్నట్టు, భారతి దగ్గర కొన్ని లక్షల అప్పు తీసుకున్నట్టు చూపించింది. దాని మీద నిన్న ఆమె మాట్లాడుతూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసింది. జగన్ నాకు అప్పిచ్చాడు, అదే విషయాన్ని అఫిడవిట్లో చేర్చాను. ఏ అన్నైనా చెల్లెలకి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి, అది ఆడబిడ్డ హక్కు, ఇవ్వాల్సిన బాధ్యత అన్నకుంటుంది. ఆ ధర్మాన్ని సహజంగా అందరూ పాటిస్తుంటారు. కొందరు చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమదిగా భావిస్తుంటారు. కొందరు గిఫ్ట్గా ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. చెల్లెలి వాటా ఇవ్వకపోగా ఒక్క కొసరు భాగం ఇచ్చి దాన్ని అప్పిచ్చినట్టుగా చూపించేవాళ్ళు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం. ఆ దేవుడికి తెలుసు, మా కుటుంబంలో అందరికీ తెలుసు. ఇది షర్మిల తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దానికి మరి జగన్ వైపు నుండి ఏం సమాధానం చెప్తారు అన్నది చూడాల్సి ఉంది.